ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నామండి. చూడండి కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇవి వచ్చేసి పికిల్స్ చూడండి. మా దగ్గర అన్ని రకాల పికిల్స్ ఉంటాయి. పికిల్స్ వచ్చేసి గానుగ నూనెతో పెడతారు. దాంట్లో యూజ్ చేసే మెంతి పొడి అండ్ ఆవపిండి అండ్ ఉప్పు, కారం అవన్నీ కూడా రోకళ్ళతో దంచినవి మాత్రమే యూజ్ చేస్తారు. దానివల్ల మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్లేవర్ టేస్ట్ అనేది బయట పచ్చడికి మన పచ్చడికి మీకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా చూడండి, నిమ్మకాయ పచ్చడి, టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ పండు మిర్చి, మామిడికాయ పచ్చడి, ఇలా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గీ ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి కౌ గీ అండి. మన దగ్గర కౌ గీ, బఫెల్లో గీ, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ గీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ బూందీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ గానుగ ఆయిల్తో చేస్తారు. స్నాక్స్ చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారు. మా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 430 ఉంది, కానీ అదే ఆయిల్తో మేము స్నాక్స్ చేస్తున్నాం. చూడండి ఎలా చేస్తున్నారు అనేది. బయట ఏంటిదంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో రిపీటెడ్గా మళ్ళీ దాంట్లోనే ఇంకా స్నాక్స్ మళ్ళీ చేస్తుంటారు. కానీ మా దగ్గర అలా కాదు, ఎవ్రీ టైం ఫ్రెష్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము. చూడండి స్నాక్స్ ఇవి వచ్చేసి బటర్ మురుకులు ప్యాక్ చేస్తున్నారు. అంతా రెడీ అయిపోయింది. రోజుకు ఒక 3-4 ఐటమ్స్ రెడీ అవుతూ ఉంటుంది. మీరు లైవ్లో వచ్చి చూసి లైవ్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి బూందీ అండి, అది బటర్ మురుకులు. అండ్ ఇవి చూడొచ్చు, ఇవి జంతికలు. నార్మల్గా మనం బయట కొంటూ ఉంటాం, బయట చాలా అన్హెల్దీగా ఉంటాయి. అవి ఏ ఆయిల్తో చేస్తారు ఏంటిది అనేది కూడా మనకు తెలియదు. ఇక్కడైతే గానుగ నూనెతో చేస్తారు. ఈ పిండ్లు కూడా ఇందాక చూపించినట్టు తిరగళ్ళలో తీసిన పిండ్లను మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇలా స్నాక్స్ ఐటమ్స్లో స్వీట్స్ కూడా ఉన్నాయండి. స్వీట్స్లో ఏంటంటే షుగర్, మైదా అనేది అసలు యూజ్ చేయము. ఖర్జూర పళ్ళు బెల్లంతో చేస్తారు. బెల్లం కూడా న్యాచురల్ బెల్లం ఉంటుంది, చాలా హెల్దీ. నార్మల్గా చిన్నపిల్లలకి స్నాక్స్ కోసం లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదా, బయట దొరికే ఫుడ్ కంటే ఇక్కడ ఉండే మంచిగా మన కళ్ళ ముందే చేసిస్తున్నారు. ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు మైసూర్ పాక్ తయారు చేస్తున్నారు. బయట మనకి ఏంటిదంటే మైసూర్ పాక్ షుగర్తో మాత్రమే దొరుకుతుంది, బెల్లంతో మీరు ఎక్కడ చూస్తుంటారు ఇంతవరకు మైసూర్ పాక్ చేయడం. ఇక్కడ బెల్లంతో చేస్తున్నారు. హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇవి పికిల్స్ అండి. ఇవన్నీ మ్యాంగో పికిల్స్, ఇలా జాడీలో ప్రిజర్వ్ చేస్తారు చూడండి. ఇది వచ్చి మ్యాంగో పికిల్, ఇది నువ్వుల ఆయిల్తో. అండ్ ఇది పల్లి ఆయిల్తో మ్యాంగో పికిల్. మ్యాంగో సీజన్ టైంలో పచ్చడి మేళా ఉంటుంది, లైవ్లో ఇస్తారు. కాయలు కానీ దానికి కావాల్సిన మెటీరియల్ కానీ మీ కళ్ళ ముందే పెట్టిస్తారు. మీకు నచ్చినట్టు లైవ్లో వచ్చి తీసుకొని పెట్టించుకొని వెళ్ళొచ్చు. ఏమైనా కావాలనుకుంటే మన అమ్మ దగ్గరకో మన అమ్మమ్మ వాళ్ళ దగ్గరకో వెళ్ళి స్నాక్స్ చేయించుకొని తీసుకొస్తుంటాం. అక్కడ కూడా ఊళ్ళో ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా, కానీ ఇక్కడైతే స్వచ్ఛంగా చక్కగానుగలు చేసిన నూనెతో తిరగలలో తీసిన పిండిలతో స్నాక్స్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మీరు ఇక్కడి వరకు రాలేరు అనుకుంటే హోమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు వచ్చి చూసి లైవ్లో తీసుకొని వెళ్ళొచ్చు. నార్మల్గా బయట ఏంటిదంటే మీరు ఎక్కడ కిచెన్లో ఎలో చేయరు, ఎందుకంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ సీక్రెట్ ఏంటిదని మీకు అసలు చెప్పరు. అది మాకైతే లైవ్ ఉంటుంది, అంటే మేము ఎంత క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అండ్ నీట్నెస్ ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి ఇలా లైవ్ కాన్సెప్ట్ అనేది మేము ప్రిఫర్ చేస్తున్నాం. మీరు వచ్చి లైవ్లో చూసి తీసుకొని వెళ్ళొచ్చు.